హలో అందరికీ. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ. నార్మల్ దోశ కాదండోయ్, కొంచెం స్పెషల్గా ఉల్లిపాయలు కారం వేసి చేస్తున్నాను. ఉల్లిపాయ కారం దోశ అనమాట. ఇది అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే నా స్టైల్లో నా రెసిపీ మీతో షేర్ చేసుకోవాలని చేస్తున్నాను. ఇలా దోశ వేసుకొని అందులో ఆనియన్స్ వేసుకొని అందులో కొంచెం కారం వేసుకొని, ఎల్లిపాయ కారం అనమాట. ఇది తెలంగాణ స్టైల్లో చెప్పాలంటే ఒట్టి మిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, ఎల్లిపాయలు వేసి దంచిన కారం అనమాట. తర్వాత నూనె వేసుకొని అబ్బబ్బా రెడీ అవుతుంది. సారీ ఫర్ ద మిస్ అండి, ఎందుకంటే చేత్తో తోసిస్తుంటే వీడియో సరిగ్గా రావట్లేదు, కొంచెం మిస్ అయిపోయింది, సారీ. ఇలా కాలుతూ ఉంటే స్మెల్ వస్తుంది, అబ్బబ్బా స్వర్గం అంతే. ఇలా ఫ్లిప్ చేసుకున్నాక ఆనియన్స్ కొంచెం ఇంకా ఎర్రగా అయితే ఆ టేస్ట్ ఇంకా చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీరు ఎలా ఉందో నాతో చెప్పండి. ఈరోజు మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో కింద కామెంట్ చేయండి. ఇది ఈ రోజున బ్రేక్ఫాస్ట్ అనమాట. ఓకే, టైం అయింది, ఇంకా తిందాం పదండి. ఓకే, ప్లీజ్ ఫాలో అయిపోండి, లైక్ కొట్టండి, బాయ్.